విజయవాడని వరద నీరు ముంచేసిన సంగతి తెలిసిందే. వరద నీరు కారణంగా అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది అవుతున్నారు. టౌన్ మొత్తం కూడా, విజయవాడ మొత్తం కూడా వరద నీరు చేరి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినాయి. అక్కడ ప్రజలు తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, అలాగే వేసుకోవడానికి బట్టలు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు, పెద్దలు, అలాగే ముసలి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు పడే ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఇళ్లలో కూడా నీళ్లు చేరి వస్తువులు కొట్టుకుపోవడం, అక్కడ పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. అలాగే ఖమ్మం జిల్లాలో కూడా వరద నీరు చేరి వర్ణనాతీతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు ఏం చేస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజలకి మంచి చేయాలి. నీళ్లు రాకుండా ఇలా వరద వచ్చినప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో గవర్నమెంట్ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ అందరూ కూడా వాపోతున్నారు. ముఖ్యంగా విజయవాడ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. అపార్ట్మెంట్లు కూడా మునిగిపోయాయి.